నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్. ఇక్కడ స్వర్ణ వినాయకర్ ఆలయం అండి. ఇది తమిళనాడు దగ్గర ఉంది కాబట్టి వినాయకర్ అంటారు. మనమైతే వినాయక స్వామి అని అంటాము. చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ స్వర్ణ వినాయకర్ ఆలయం. దీనిని నవగ్రహ కోట అని కూడా పిలుస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వినాయకుడు, ఇటువైపు రెండో వైపు చూస్తే ఇక్కడ అమ్మవారు కూడా ఉందండి. ధ్వజస్తంభం దగ్గర ఒకవైపు వినాయకుడు, ఒకవైపు అమ్మవారు. ఇది గర్భగుడి అండి. ఇక్కడ కనిపించేది చూడండి, ఇటువైపు అమ్మవారు, అటువైపు వినాయక స్వామి. వినాయక స్వామి ఆలయం అండి అదండి, గర్భగుడిలో ఉండే వినాయక స్వామి. పూజారి గారు హారతిస్తున్నారు. ఇక్కడ దక్షిణామూర్తి. ఇది పొన్నై పట్టణంలో ఉందండి. వెల్లిమలైకి 6 కిలోమీటర్ల దూరంలో పొన్నై దగ్గర ఉంది. నవగ్రహ కూటమండి. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గుడి ఉందండి. మామూలుగా నవగ్రహాలు దేవాలయంలో ఉంటాయి, అన్ని చుట్టూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవాలయము కట్టబడింది. చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. ఎక్కడ కూడా ఇలా ఇటువంటి నవగ్రహ ఆలయాలు లేవు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇటు నుంచి అలా లోపలికి వెళితే అక్కడ ఉన్నాయండి నవగ్రహాల దేవాలయాలు. ఇది వినాయక స్వామి. శివుడు కూడా ఇక్కడ ఉన్నాడండి. ఇది పెద్ద హాల్ అండి. ఈ హాల్లో ఇలా ఈ విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ ఉంది చూడండి, నవగ్రహ కోట దేవస్థానం అని ఉంది. తమిళంలో, ఇంగ్లీషులో, తెలుగులో ఉంది. అరుల్మిగు నవగ్రహ కోట దేవస్థానం అని ఉంది. అభిషేకము ఎంత అని ఇక్కడ ఉంది చూడండి. రాసుల వారి గురించి కూడా ఇక్కడ రాసింటారు, ఏ ఏ రాశికి అని. సూర్యుడు అండి, సూర్య దేవాలయం అండి ఇది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. రోహిణీదేవి సమేత సోమగ్రహం ఇక్కడ ఈ విధంగా ఉంటుందండి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయం. సోమగ్రహం అక్కడ. చుట్టూ లోపల ఈ విధంగా అరేంజ్ చేశారండి. ఇక్కడ అంగారక గ్రహం, శ్రీ శక్తిదేవి సమేత అంగారక గ్రహం. చాలా చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడవలసిన ప్లేస్ ఇది. ఇక్కడ చూడండి, శ్రీ సింహాదేవి సమేత రాహుగ్రహం. రాహుకి ఒక ఆలయం. సపరేట్గా ఉన్నాయండి అన్నిటికీ ఇలా గుళ్ళు. జ్యేష్ణాదేవి, నీలాంబరీదేవి సమేత శనేశ్వర స్వామి అండి. శనేశ్వరుని గుడి ఇది. నీలాంబరి, జ్యేష్ణాదేవి. చిత్ర లేఖాదేవి సమేత కేతుగ్రహం అండి. ఇక్కడ కేతుగ్రహం. తారాదేవి సమేత బృహస్పతి. ఇక్కడ బృహస్పతి అండి. ఒక్కొక్క గ్రహానికి
ఒక్కొక్క గుడి ఎంత చక్కగా కట్టించారో చూడదగిన ప్రదేశం అండి ఇది. ఈ ప్లేస్కి అందరూ కూడా వచ్చి నవగ్రహాలు అన్నీ దర్శించి వెళ్తే బాగుంటుందండి. స్వర్ణ ఆకర్షణ భైరవ స్వామి. ఇక్కడ చూడండి, భైరవ స్వామి అండి. ఆలయం లోపల హాల్లో ఇలా ఉంటుంది. ఎంత చక్కగా ఉందో, ఎంత పెద్ద హాల్ అండి ఇది. చాలా చాలా పెద్దది. ఇక్కడ ఈ చెట్టు దగ్గర నాగాలమ్మ అండి. నాగులంతా కూడా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టిండారు. చూడండి ఎంత ప్లేస్లో ఉందో. ఈ చెట్టు దగ్గర ఇలా అరేంజ్ చేశారు. ఇక్కడ వాళ్ళు మొక్కున్న కోరికలన్నీ తీర్తే ఈ విధంగా కట్టి ఉంచారండి దారాలన్నీ. వినాయకుడు ఇక్కడ చాలా నంది ఈశ్వరుడు అండి. ఇక్కడి నుంచి చూస్తే ఆ తక్కువ ప్లేస్ ఉంది చూడండి, అక్కడికి నంది నుంచి చూస్తే ఈశ్వరుడు బాగా కనిపిస్తాడండి. శివలింగము చాలా చాలా బాగుందండి. ఇక్కడ పార్వతీదేవి, ఆ శివలింగం దగ్గరే పార్వతీదేవి ఉన్నారు. ఇక్కడ చూడండి, చుట్టూ వినాయకుళ్ళేనండి. మొత్తము స్వర్ణ వినాయక స్వామి ఆలయం అని ఉంది. చూడండి, ఎటు చూసినా వినాయకుని ప్రతిమలేనండి. చుట్టూ చాలా చాలా మహా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడదగిన ఆలయం అండి ఇది. చూడండి ఎంతమంది వినాయకులు ఇక్కడ కనిపిస్తున్నారు.